जबलदुर्गा माता के जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय श्री राम हर हर महादेव शंभो शंकर जय बजरंगबली भारत माता के जय हिंद जय నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్ జై భవాని ఫ్రెండ్స్ అండ్ యంగ్స్టర్ యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపం దగ్గరకు వచ్చేసిన భయ్య నమస్తే. నమస్తే అన్న. జై శ్రీరామ్ జై భవాని. జై భవాని జై భవాని. సో ఫ్రెండ్స్ ఈసారి వీళ్ళది 7th ఇయర్ సెలబ్రేషన్స్. భయ్య గల్లీ అయితే చిన్నగా ఉంది, మండపం పెద్ద ఉందన్న. అంతేనా? అంతే అంతే. సో ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకుందాం. 7th ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మూసాపేట్కి మహారాణి. సో లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. నేను కంప్లీట్ టీమ్తో కూడా మాట్లాడతా, తర్వాత అయ్యగారితో కూడా మాట్లాడతా. వావ్, చాలా పెద్దగా ఉందన్న. గల్లీ అయితే చిన్నగా ఉంది, గేట్ మండపం పెద్దగా ఉంది. ఎస్. సో చూసుకోవచ్చు. ఎవరన్నా డెకరేటర్స్? కేకే డెకరేటర్స్ అన్న. వావ్, మన లల్లుబాయ్. లల్లన్న. నైస్. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ పూజ అయిపోయింది. అండ్ పూజ కార్యక్రమం కూడా నేను కొంచెం కవర్ చేసిన, తర్వాత నేను అయ్యగారితో కూడా మాట్లాడతాను. సో మంచి స్పేషియస్ ఉందన్నమాట. సో భయ్య అక్కడ మనకు బి పండు అని ఉన్నది. పాండు పాండు పాండు. ఓకే, ఎట్లా మీ ఫ్రెండా? ఫ్రెండ్ అన్న. ఓకే. సో ఆయన మెమరీలో ఇక్కడ ఒక బ్యానర్ కూడా పెట్టారు అనమాట. యా. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే కాళియా నాగ్ పైన మన కృష్ణుడు నాట్యం వేస్తున్నాడు. చాలా పెద్ద మండపం. ఒక్కసారి మండపం లోపలికి వెళ్దాం అండ్ అమ్మవారి దర్శనం చేసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నంది. సో అమ్మవారికి ఎంట్రన్స్ లో నంది ఉన్నది. అండ్ ఇక్కడైతే మనకు ప్రసాదం ఇస్తున్నారు, చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు శివుడు, అట్లనే మనకు అన్ని పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. వచ్చేసి ఇక్కడ మనకు బాల హనుమాన్, ఇక్కడ మన గోవింద బాలాజీ స్వామి, పద్మావతి దేవి అండ్ మన వినాయకుడు. సో ఒక్కసారి లోపలికి పోదాం భయ్య. పోదాం. సో భయ్య ఇక్కడ మనకు ఆర్గనైజర్ ఎవరు? మనోజ్ పటేల్ అండ్ ఫ్రెండ్స్. మనోజ్ పటేల్ అండ్ ఫ్రెండ్స్. ఓకే. సో ఫ్రెండ్స్, పప్పు పటేల్ దగ్గర ఎట్లయితే మనకు డెకరేట్ చేస్తారో సేమ్ అట్లనే ఇక్కడ మూసాపేటలో కూడా చేశారు అనమాట. డెకరేటర్స్ ఎవరో కాదు, మన కేకే డెకరేటర్స్, కర్ణాకర్ లల్లుబాయ్. సో ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం. జై భవాని. సో ఫ్రెండ్స్, అమ్మవారు వచ్చేసి మనకి ఇక్కడ మల్టిపుల్ లయన్ ఉంది, టైగర్ ఉన్నది, అట్లనే ఎలిఫెంట్ కూడా ఉంది. సో అమ్మవారు వచ్చేసి మనకు లోటస్ పైన కూర్చొని ఉన్నారు. అండ్ సుమారు ఒక 14 feet హైట్ ఉంటుంది. అండ్ పైన వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. త్రిమూర్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వర. పైన వచ్చేసి మనకు విష్ణుమూర్తి విత్ శేషనాగ్. అండ్ అమ్మవారికి రైట్ సైడ్ వచ్చేసి శివుడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్రహ్మదేవుడు. అండ్ అమ్మవారి కాలు వచ్చేసి ఇక్కడ టైగర్ పైన పెట్టుందనమాట. అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో మన గజ్రాజ్ ఏనుగు, రైట్ సైడ్లో మన బబ్బర్ షేర్. సో నెక్స్ట్ వచ్చేసి నేను కంప్లీట్ టీమ్ మెంబర్స్తో కూడా మాట్లాడుతాను. ఈ బ్లాగ్ అయితే లాస్ట్లో చూడాలి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్ జై భవాని. ఫ్రెండ్స్ అండ్ మూసాపేట్కి వచ్చేసిన చూస్తారు కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మండపం ఇన్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియా. సో లోపల మన యంగ్స్టర్స్ టీమ్ కూడా ఉందన్నమాట. వాళ్ళందరితో అయితే మాట్లాడదాం. అండ్ మనం మండపం లోపలికి రాగానే ఇంతకుముందు కూడా చూపించినాను కదా, ఇక్కడ వచ్చేసి మనకు నంది మహారాజ్. సో డెకరేటర్స్ వచ్చేసి కేకే డెకరేటర్స్, మన లల్లుబాయ్ అనమాట, క్లాస్మేట్. సో కర్ణాకర్ పటేల్. అండ్ లోపల టీం అయితే మొత్తం రెడీ అయిపోయింది. అండ్ ఈరోజు పూజ జరిగి ఉండే 2nd డే, అట్లనే మనకైతే కుంకుమార్చన కూడా జరిగి ఉండే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన యంగ్స్టర్స్ యూత్ అసోసియేషన్ ఉంది. అన్న అందరికీ నమస్తే, రామ్ రామ్. తినలే ఇంకా ప్రసాదం? ఓల్దే సపోర్ట్ వస్తలేదు, ఉపాసమా? ఓకే. సో భయ్య నమస్తే, మీరేనా మనోజ్ అంటే? నమస్తే అన్న, బాగున్నారా? మీ అందరికీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. సో ఈ రోజు 2nd డే. అండ్ భయ్య చెప్పాలి ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడ ఉన్నాం అండ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనం నవరాత్రి ఉత్సవాలు? కేపీఎం గ్రౌండ్ మూసాపేట అన్న. ఓకే. ఇది 2017 నుంచి స్టార్ట్ అయింది. ఇది 7th ఇయర్ మన. 7th ఇయర్. ఓకే. సో 2017 అంటే కోవిడ్ టైంలో పెట్టిర్రా? లేదు, అది ఒక్కటి 1 year స్కిప్ అయ్యి 8 years అవుతుంది. ఓకే ఓకే. అండ్ అన్న లోపలికి రాగానే గల్లీ చిన్నగా ఉండే, ఆల్రెడీ తమ్ముడు చెప్పిండు
సో చిన్న గల్లీ ఉన్న మండపం చాలా పెద్దగా ఉన్నది అన్న. సో ఎట్లా ఇది జిహెచ్ఎంసీ గ్రౌండా? ఇది కేపీఎం గ్రౌండ్ జిహెచ్ఎంసీ గ్రౌండ్. ఓకే, నైస్. సో చెప్పాలని ఇంత పెద్ద మండపం ఇది ఫస్ట్ టైమా? ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తారా? ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఉంటుంది. ఎవ్రీ ఇయర్. ఓకే, నైస్. సో నేను ఇంకోటి అమ్మవారు కూడా స్పెషల్. యాక్చువల్గా నేను రాగానే నాకు అర్థమైపోయింది మీరు ధూల్పేట నుంచి తీసుకొచ్చారు. అండ్ గణేష్ సింగ్ కలెక్టర్ చాలా ఫేమస్. సో ఇది 7th ఇయర్ ఆయన దగ్గరనే, ఎవ్రీ ఇయర్ అతని దగ్గర తీసుకున్నాం. సో ఎవ్రీ టైం మన విశాల్ బాయ్ దగ్గర తీసుకుంటాం. విశాల్ బాయ్ వాళ్ళ అన్న వికాస్ బాయ్ నాకు చాలా క్లోజ్. ఓకే, సో చెప్పాలన్న 7th ఇయర్ అంటే యాక్చువల్గా ఎక్కడ పోయినా కానీ గల్లీ గల్లీకి వినాయకుడు ఉంటాడు. బట్ అమ్మవారు అనగానే 1:10 రేషియో ఉంటుంది. సో ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టి పూజలు చేయాలని ఎవరికి వచ్చిన థాట్, ఆలోచన? మేము మా ఫ్రెండ్స్ ఉంటామన్నా. ఎవరు మెయిన్ కీ పర్సన్స్ ఎవరు? మా సాయి, మనోజ్, శశాంక్ అండ్ ఫ్రెండ్స్, నిఖిల్ అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళు సతీష్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, మా అన్న వాళ్ళు గణేష్ని పెడతారు, వేరే అన్న వాళ్ళు స్టార్స్ యూత్ అసోసియేషన్. ఓకే, సీనియర్ మెంబర్స్ వాళ్ళు ఇట మా కోఆపరేషన్ ఉంటుంది. సో గణేశన్ టీం వేరా, మాతా టీం వేరేనా? ఒకటే, అంటే అన్న వాళ్ళ కోఆపరేషన్ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే. సో వినాయకుని ఎప్పటి నుంచి పెడతారు ఇక్కడ? వినాయకుని 2004 నుండి 2004 సంతోష్ అన్న అనేసి. సో క్లోజ్ టు 22 ఇయర్స్. 22 ఇయర్స్. ఓకే, నైస్. సో అన్న లల్లు అంటే ఫేమస్ మన కర్ణాకర్ పటేల్. యా యా. సో ఎట్లా టైప్ ఎట్లా చుట్టాలా? చుట్టాలన్న. ఓకే ఓకే, చాలా బాగుంది అన్న. మామూలు ఎక్కడ పోయినా కానీ ఫస్ట్ పిల్లలు బాగా ఎంజాయ్ చేసేది డెకరేషన్. సో కోల్కతాలో అయితే చాలా ఫేమస్, అక్కడ పండాల్స్ అంటారు, మన దగ్గర మండపాలు అంటాం అనమాట. వాళ్ళంతా యూజ్ వాళ్ళు అన్ని 50-60 ఫీట్స్ ఉంటాయి హైట్. యా యా యా. ఇది కూడా సుమారు మనకు 40+ 40. ఓకే. సో చెప్పాలన్నా మరి అమ్మవారి విగ్రహం ఆగమనం ఏమైనా చేసిరా మీరు? ఆగమనం చేయలే అన్న. ఓకే, నైస్. ఏం కాదు, స్టాచ్యూ హైట్ ఎక్కువ ఉంది. ఓకే, మన గల్లీలో ప్రాబ్లం అయితే అనేసి. ఎంత ఉంటుంది భయ హైట్ టోటల్? 14 ఫీట్ ఉంది. విత్ బ్యాక్గ్రౌండ్ సెపరేట్ తీసుకొని వచ్చినాం, ఎందుకంటే లోపల రానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వచ్చినాక పెట్టుకున్నాను. సో ఎవ్రీ టైమ్ ఫ్రమ్ వికాస్ బాయ్? వికాస్ బాయ్ ఎవ్రీ టైం. వికాస్ బాయ్ యాక్చువల్గా బ్రాండ్ అనమాట. ఎందుకంటే ఈసారి 2024 లో కూడా ది బెస్ట్ బప్పా విగ్రహం బాగా మన దాంట్లో వైరల్ చాలా నచ్చింది. ఓకే ఓకే. సో చెప్పాలన్న మరి నిన్న ఏం చేశారు ఫస్ట్ డే? నిన్న ఫస్ట్ డే మామూలుగానే మా యూత్ అంతా పూజలు ఉంటాం. ఓకే, ఫస్ట్ డే కుంకుమార్చన. ఇక్కడ ఈ లేడీస్ అందరు వచ్చి డైలీ ఇక్కడనే 200 to 300 మెంబర్స్ దాకా. కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఇప్పుడే వెళ్ళిపోయారు. మీరు చూసాం కదా, మళ్ళీ డైలీ ఓడి బియ్యాలు వస్తూనే ఉంటారు 5-6 మెంబర్స్ దాకా. ఓకే, మళ్ళీ మన అన్నదానము, బతుకమ్మ కార్యక్రమము, ఈవినింగ్ టిఫిన్స్, ఓకే, మళ్ళీ నిమజ్జనము, అన్ని ఇవే ఉంటాయి. ఓకే, సో ఈ రోజు కూడా కుంకుమార్చన ఉండే. కుంకుమార్చన. ఓకే. సో నెక్స్ట్ అమ్మవారు అంటే మెయిన్ ప్రత్యేకంగా లేడీస్, వాళ్ళే ఎక్కువ కోఆపరేషన్ చాలా ఉంటుంది ఇక్కడ. ఈవినింగ్ మీరు 6:30 నుంచి వస్తే మొత్తం వాళ్ళే. అండ్ యాక్చువల్ నేను ఇక్కడికి అట్ అరౌండ్ 8:30కి వచ్చిన, ఫుల్ ప్యాక్ ఉండే. యా. సో చెప్పాలా నెక్స్ట్ మరి 3rd డే నుంచి 9th డే వరకు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి మన దగ్గర? జాగరణ ఉంటుందన్నా. ఎప్పుడు? సండే రోజు. సండే మాతాకి చౌకి. నైస్ నైస్. సో మంచిగా ఫుల్ పాటలతో ఇంకా ఫుల్ దాండియా పాటలు ఉంటాయి. ఓకే. మళ్ళీ వెనస్డే రోజు అన్నదానం ఉంది. 10th రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి. వావ్ వావ్, సద్దుల బతుకమ్మ. ఓకే. సో మరి నిమజ్జనం ఎట్లా ప్లాన్ చేస్తారన్నా? నిమజ్జనం మనకి శేఖర్ భాయ్ తీసుకొస్తాడు, 2-3 సెట్టింగ్స్ తీసుకొస్తాడు ఆయన. ఓకే. మళ్ళీ అక్కడ ఇదేమంటారు మన గోల్నాక శేఖర్ భాయ్, బొమ్మల శేఖర్ అన్న కూడా మన క్లోజే. మాకు ఏదున్నా అంత పర్మనెంట్ వాళ్ళే. ఈ 7 years నుంచి ఫస్ట్ నుంచి ఎవరంలో అన్ని కార్యక్రమాలకు వాళ్ళే వస్తారు, వేరే కొత్త క్యాండిడేట్ ఎవరు రారు. నైస్. అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా శేఖర్ అన్న కూడా ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి ఈ ఫీల్డ్ ఉండనమాట, ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తాడు. సో మనం అందరం శేఖర్ భాయ్ కూడా సపోర్ట్ చేయాలి. డిస్క్రిప్షన్లో శేఖర్ భాయ్ కాంటాక్ట్ నెంబర్ పెడతాను. సో భయ్య మామూలుగా మీరేం చేస్తాడో మీ దానిలో ఈవెంట్స్ చేస్తారని తెలిసింది నాకు. శశాంక. ఓకే ఓకే. ఏం పేరు ఈవెంట్స్? శ్రీకా ఈవెంట్స్. సో మీరేమేం చేస్తుంటారు భయ్య? అన్ని చేస్తాం, మండపాలు, పెళ్లి మండపాలు, డెకరేషన్, బర్త్డే డెకరేషన్, మన ప్రొడక్షన్ చేస్తాం. ఓకే. సో ఇంత పెద్ద సెటప్ ఎంత టైం పట్టింది భయ్య మొత్తం? 1 week పట్టింది. 1 week. ఓకే ఓకే. మాకు లల్లన్నది గిట చాలా కోఆపరేషన్. లల్లన్న లేనిది ఇది ఇంత కాదు. అది కూడా కరెక్టే. బట్ ఇంత పెద్దగా అంటే కూడా ఇట్స్ నాట్ ఏ జోక్. యా. సో భయ్య మరి అమ్మవారిని ఎక్కడ తీసుకెళ్తారు నిమజ్జనం? ట్యాంక్ బండ్. నాకు ఒక స్పెషల్ రిక్వెస్ట్, ట్యాంక్ బండ్ కాకుండా ఏదైనా ఫ్రెష్ వాటర్ లేకనా లేదంటే ఏదైనా రివర్ కి తీసుకెళ్ళండి. ఇది ఒక రిక్వెస్ట్. ఆల్రెడీ నిన్న కూడా చెప్పిన కాచిగూడలా, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా. సో యంగ్స్టర్స్ పేరు ఎట్లా వచ్చింది? యంగ్స్టర్స్ మా అన్న వాళ్ళు సంతోష్ కుమార్ అని ఉంటారు. ఓకే. సంతోష్ కుమార్, విజయ్ కుమార్. యంగ్స్టర్స్ యంగ్ స్టార్స్. ఓకే, యంగ్స్టర్స్. ఓకే ఓకే. సో మన గ్రూప్ లో మళ్ళా లేడీస్ కూడా ఒక సపరేట్
పిల్లలు గ్రూప్ పెట్టాలి నెక్స్ట్. పెడదాం, ఆల్రెడీ ఉంటుంది అన్న వాళ్ళ గ్రూప్ గిట్ ఉంది. ఓకే, వాళ్ళు డైలీ కుంకుమార్చన టైమింగ్ కానీ, పంతులు ఎప్పుడు వస్తాడు, ఈ రోజు ప్రోగ్రామ్లు ఏమున్నాయి, అప్డేట్స్ అన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు దాంట్లో. ఓకే, సో మరి అయ్యగారు ఎక్కడి నుంచి వస్తారు? అయ్యగారు మన సాకేత్ పంతులు గారు అని, ఆయన తిరుపతిలో అది వేద పాఠశాలలో చేసుకొని వచ్చి ఆయన్నే వస్తాడు. ఓకే, నైస్ నైస్. సో చెప్పాలి భయ్య, సుమారు ఇప్పుడు మన గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు టోటల్? భవానీలో ఎంత? సంతోషం ఆయన్ని. సంతోషం, నమస్తే, జై శ్రీరామ్. అండ్ భయ్ ఇంకోటి పూలదండ కూడా చాలా బాగుంది. మాల మనకి పూలదండ సురేష్ అన్న అని ఇప్పటిదాకానే వచ్చి వెళ్ళిండు, అతను టైం అవుతుందని. ఎవ్రీ ఇయర్ అన్న మాకు 5 వెరైటీ ఆర్లు తెచ్చిస్తాడు ఆయన. 5 వెరైటీస్. ఇది గాజులు ఇప్పుడు మీరు చూసిన. అవునవును. నెక్స్ట్ ఒకటి ఫ్రూట్స్ వస్తుంది. మళ్ళీ మేము టీషర్ట్ రోజు ప్రత్యేకంగా ఒక గజమాల తెచ్చిస్తాం. మళ్ళీ మధ్యలో ఇంకోటి ఏదైనా వెరైటీ 5 టైమ్స్ ఇస్తాడు ఆయన. సో 9 days లో 5 రోజులు స్పెషల్ గార్లాండ్. ఓకే, సో అన్ని ఎట్లా టచ్ మీకు? అన్నిట్లనే మనది చూసి ప్రోగ్రాంలు, కామన్ ఫ్రెండ్ ద్వారా స్టేటస్లు కానీ ఇట్లా మీలాంటి వాళ్ళు యూట్యూబ్ వల్ల, ఇన్స్టా వల్ల చూసి యాక్చువల్ కలిసిన ఆయన సొంతంగా వచ్చి ఇచ్చిండన. వావ్, కనుక్కొని వాళ్ళ కామన్ ఫ్రెండ్ ఎవరు ముసాపేట్లు ఉంటారంటే ఇది ఎక్కడ ముసాపేట అని ఉందని కనుక్కొని వచ్చి ఇచ్చిండు. ఓకే, జేఎన్టీ దగ్గర ఫ్రూట్ షాప్, యాక్చువల్ ఫ్రూట్ షాప్. సో భయ్యది నంబర్ ఇవ్వండి, అన్నది కూడా డిస్క్రిప్షన్ ప్రమోట్ చేద్దాం. ఆయన చిన్న షాప్ కానీ దిల్ పెద్ద ఉంది ఆయనది. బప్ప నిమజ్జనం చేయలేడు ఇంకా, 45 days తర్వాత 45 days కా? వావ్. సో పోయి కలుస్తా నేను అయితే మళ్ళీ. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ 45 days కి కూడా మనకు వినాయకుడి నిమజ్జనం ప్రోగ్రామ్ అయితే కవర్ చేయొచ్చు మన ఛానల్లో. అన్న పేరు తర్వాత ఆయన నంబర్ నాకు ఇవ్వండి. ఓకే ఓకే. సో నెక్స్ట్ అని ఇంకా ఎట్లా మరి, ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఎట్లా మరి ఏమన్నా మీరే కాంట్రిబ్యూట్ చేసుకుంటారా లేదంటే మళ్ళీ ఏమన్నా ఎట్లా? మన చందా ఏముండదు, మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిల్లలు, మా తమ్ముని ఫ్రెండ్స్, ఈ లోకల్ ఇప్పుడు వచ్చే లేడీస్ గిట్ట పాపం సతావుగా వాళ్ళే వచ్చి ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నాం. సో మెయిన్ కోర్ మెంబర్స్ ఎంతమంది ఇక్కడ? మెయిన్ మెంబర్స్ అందరు మెయినే, ఓ 10 members మెయిన్. మా ఫ్రెండ్స్ ఫస్ట్ అనుకుంది సీనియర్స్, అంటే సీనియర్స్ అని కాదు, ఫస్ట్ మేము అనుకున్నాము, ఇక తర్వాత అందరు కోఆపరేషన్ ఉంది. ఇప్పుడు అన్న వాళ్ళ సలహాలు ఏదున్నా అన్న వాళ్ళని అడిగి. అన్న వాళ్ళు వినాయకుని పెడతారా? వినాయకుడిని మేము గిట, కాకపోతే ఇక కొద్దిగా అమ్మవారు అంటే జర ఇది ఉంటుంది అనేసి. ఓకే ఓకే. అన్న నమస్తే, జై శ్రీ గణేష్, బాగున్నారా? మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి వీళ్ళకు, అండ్ వీళ్ళ తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 50 members ఉంటారు మేము, 50 ఫ్రెండ్స్ 10 కాక మా వీళ్ళంతా మొత్తం కలిసి కంకణాలు కట్టుకునేటోళ్ళు 60 మంది ఉంటారు. వావ్, గ్రేట్ గ్రేట్. లేడీస్ క్లాప్స్ కొట్టాలి అందరికి. సూపర్. సో భయ మరి డైలీ ఎన్ని రకాల అంటే ప్రసాదాలు అందిస్తారు? ప్రసాదాలు మనం గులాబ్ జామును, స్వీట్ బూందీ, కారా మిక్స్, కట్టమిఠా, మళ్ళీ లడ్డు, బాదుషా, ఇవన్నీ ఇవాళ అవుతున్నాయి. ఎవ్రీడే మా మండపం అన్ని ఇవే స్పెషాలిటీ. మనది జాగరణ స్పెషాలిటీ ఇక్కడ. అంటే జనరల్ గా జాగరణ అటు పెడతారు, మా సైడ్ కొద్దిగా తెలియదు. ఇక్కడ జాగరణ మళ్ళీ సేమ్ బేగం బజార్ స్టైల్ టిఫిన్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఉంటాయి. మళ్ళీ ప్రసాదాలు ఇట డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ. సో అన్నదానంకి ఎట్లా మరి ప్లాన్? ఏ టైం పెడతారో ఏం పెడతారు? వెనస్డే రోజు ఆఫ్టర్నూన్ వరకు 1 o'clock ఉంటుంది. వావ్, నైస్. ఆఫ్టర్నూన్ టైంలోనే 18 varieties తోటి ఉంటుంది మన అన్న. వావ్, గ్రేట్. సో పెళ్లికి ఎట్లయితే ఎట్లా దానికి దాత ఉన్నారా? అంటే దాత ఏం లేరు, ఇక అందరు కలిసి చేసుకుంటారు, కాంట్రిబ్యూషన్. కొంతమంది రైస్ ఇచ్చేటోళ్ళు స్వతహాగా వచ్చి ఇస్తుంటారు. ఓకే ఓకే అన్న. నెక్స్ట్ అన్న మరి అమ్మవారి సెలెక్షన్, ఎందుకంటే మామూలుగా అమ్మవారు శేరవాలి మాత అంటారు. సో అమ్మవారు వచ్చేసి మనకు లయన్ పైన కూర్చొని ఉంటుంది, బట్ ఇక్కడ స్పెషల్ మన గజరాజ్ కూడా ఉన్నాడు, అట్లనే అక్కడ టైగర్ కూడా ఉన్నది, లయన్ అండ్ పైన త్రిమూర్తి. ఎవ్రీ ఇయర్ మనము ఖాళీ శేరవాలి మీదనే వస్తుంది. ఓకే, ఈసారి అటు గజానం వినాయకుడు వస్తుండు, అవును, అటు మన టైగర్ గిట్ వస్తుంది. సెలెక్షన్ సాయి విజయ్ అనేసి బాగుందన్న. యాక్చువల్గా నేను ఆల్రెడీ కవర్ చేస్తుండే ధూల్పేటకి వెళ్ళినప్పుడు, చాలా బాగుంది. మాకు అదేందో గణేష్ సింగ్ లోనే అమ్మవారు కాదు, ఫేస్ బాగుంటుంది అదే దాని గురించి. అన్న నమస్తే, జై శ్రీరామ్. నమస్తే అన్న, జై శ్రీరామ్. బాగున్నారా? బాగున్నా. సో చెప్పాలన్న, మీరు ఎప్పటి నుంచి ఈ గ్రూప్ తో టైఅప్ లో ఉన్నారు, అండ్ మీరేం చేస్తుంటారు? నేను స్కూల్ ప్రిన్సిపల్ అన్న. స్కూల్ ప్రిన్సిపల్, ప్రీ స్కూల్ ఫ్రాంచైజ్ ఉంది. సో ప్రిన్సిపల్ అన్న భయపడతారు వాళ్ళ పిల్లలందరూ. అట్లా ఏముండదు, అంతేనా? సూపర్ సూపర్. ఎక్కడన్నా ఏ స్కూల్? ఫస్ట్ క్రై ప్రీ స్కూల్ అని, ఓన్లీ ప్లే స్కూల్. ప్లే స్కూల్, ఆంజనేయ నగర్ ముసాపేట్లో. నైస్ నైస్. సో అన్న మీరు ఎప్పటి నుంచి ఈ గ్రూప్ తోని అసోసియేటెడ్? మేమంతా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్న. 7 years బ్యాక్ నుంచి మేము అందరం ఫస్ట్ ఫ్రెండ్స్ నార్మల్ గా అనుకున్నాం. ఓకే. సో 7 years బ్యాక్ స్టార్ట్ చేసినాం మాతను పెడదాం. బట్ 7 years బ్యాక్ మీరు స్టార్ట్ చేసినా కానీ ఆల్మోస్ట్ అలా మండపం చూస్తే
ఏదో 20+ ఇయర్స్ అసోసియేషన్ లెక్క అనిపిస్తున్నారు. యాక్చువల్గా స్టార్ట్ చేయడానికి కారణం అదే అన్న. అంతేనా? ఇక్కడికి వెళ్ళి అందరూ బేగం బజార్, ఓల్డ్ సిటీ వెళ్ళి చూస్తుంటారు కదా. ఓల్డ్ సిటీ అంతా వెళ్ళి చూస్తుంటారు. అవునవును. మనం ఎందుకు అట్లా ఇక్కడ మన ముసాపేటలో మన ఊర్లోనే మనం చేసి చూపిస్తాం అనేసి మా కాన్సెప్ట్ అది. ఈవెన్ మేము కూడా వెళ్ళే వాళ్ళం. ఏది లేకుండా ఇక్కడ ఉండాలనేసి. నైస్ నైస్ అన్న, మంచి గుడ్ ఇనిషియేటివ్. అంటే హైదరాబాదే కాకుండా మన సికింద్రాబాద్ ఏరియా సైడ్ కూడా క్రౌడ్ రావాలి. అటు చేసేది ఏందో ఇక్కడికి వెళ్ళి అంత దూరం పోతుంది. ఓకే, మనం చూపిస్తాం. వస్తారు తప్పకుండా వస్తారు. మేము కోవిడ్ లో ఒకసారి పెట్టక ముందు సికింద్రాబాద్ నుండి ఇక్కడికి వచ్చి చూసి ఎక్కడ పెడతారని చెప్పి అడిగి వెళ్ళిన వాళ్ళు. నాకు తెలిసినంత వరకు రేపటి నుంచి మీరు 4-5 గంటల వరకు ఇక మేల్కొండాలి. ఆల్రెడీ లంగరోజ్ నుండి కూడా వస్తారు అన్న. ఓకే, గ్రేట్ 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 అన్న. సో భయ్యా, యాజ్ ఎ ప్రిన్సిపల్, యాజ్ ఎ సీనియర్, ఇప్పుడు ఇంతమంది యూత్ ఉన్నారు ఇక్కడ, చిన్నపిల్లలు ఉన్నారు, యూత్ ఉన్నారు. సో వాళ్ళందరికీ మీ తరఫు నుంచి, మీ అసోసియేషన్ తరఫు నుంచి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు, ఎస్పెషల్ సొసైటీకి కూడా? మనం ఫస్ట్ మన ధర్మాన్ని కాపాడితే మన ధర్మాన్ని మనల్ని కాపాడుతుంది. అండ్ ఎట్ ద సేమ్ వే ఇప్పుడున్న ప్రజెంట్ యూత్ చెడు మార్గాలపై ఎక్కువ వెళ్తున్నారు. దానికి దూరంగా ఉంటే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ద సొసైటీ ఆల్సో. ఎస్ ఎస్ అన్న. సో అది కూడా మనం ఇంకా స్ప్రెడ్ చేయాలి, అవేర్నెస్ కూడా తీసుకురావాలి ఇంకా. అన్న నమస్తే అన్న. నమస్తే. సో నాకు తెలిసినంత వరకు మొత్తం మన గ్యాంగ్లో మీరు వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? మీరు వినాయకుని పెట్టి పూజలు చేస్తున్నారు వినాయకునికి. గత 7 ఏళ్ల నుంచి మీ సపోర్ట్ ద్వారా వీళ్ళు కూడా అమ్మవారి విగ్రహం అంగరంగ వైభవంగా చేస్తున్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి? అంటే యంగ్స్టర్స్ అంటే పేరే యూత్ నుంచి ఒక సొసైటీలో మంచి గుర్తింపు ఉండాలనేది సంకల్పంతో తీసుకొచ్చిన పేరు ఇది. ఓకే అన్న. చిన్నప్పటి నుంచే దీని మీద ఒక బ్రాండ్ ఇమేజ్తో ఉంటేనే ఫ్యూచర్ బాగుంటున్న ఉద్దేశంతో యంగ్స్టర్స్ అనే దాని మీద తీసుకొని వచ్చినాం మేము. సో యంగ్ అంటే ఏజ్ సంబంధం లేకుండా అందరు యంగ్ తో ఉంటేనే పెద్దగైనా కూడా కిలోమీటర్ పెద్దగైనా కూడా మంచి సొసైటీలో ముందుకెళ్తారన్న ఉద్దేశంతో గ్రౌండ్ నుంచి తీసుకొచ్చడం. సో మీరు 25 ఇయర్స్ అన్న? ఆల్మోస్ట్ 25 ఇయర్స్. మీరు కూడా ఇక్కడ వాసులేనా? ఇక్కడనే ముసాపేట వాసు. ఓకే ఓకే. మీరు మరి స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉండేది గణేశన్ పెట్టినప్పుడు? మేము స్టార్ట్ చేసినప్పుడు 10-15 మందితో స్టార్ట్ చేస్తాం. పెద్ద గ్రూప్ అయితే అంతే. మాది ఇక్కడ చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యామిలీ. ఫ్యామిలీ త్రూగా వచ్చి స్టార్ట్ చేసినాం గ్రౌండ్ నుండే. ఓకే, ఇది యూజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. బట్ బాగుందన్న. అంటే మామూలుగా మండపం ఎక్కడ పోయినా చాలా చిన్నగా ఉంటాయి, బట్ ఇక్కడ దగ్గర ఈజీ ఒక ఎంత ఒక 160x60 అంటే 100+ కూర్చోవచ్చు మంచిగా. నైస్. వావ్. సో వినాయకుని పండుగ కూడా ఇట్లనే గ్రాండ్ గా ఉంటుంది మండపం ఉండే ఫస్ట్ అట్లనే గ్రాండ్ గా చేసుకుంటూ వస్తున్నాము. ఓకే. ఇంకా దీన్ని బట్టి ఇంకా ప్రోగ్రామ్స్ పెద్దగా అయినా కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతూ పెద్ద సొసైటీని కూడా డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. ఓకే. సో ఇట్లానే మీరు సపోర్ట్ చేయాలన్నా నెక్స్ట్ జనరేషన్ కూడా. పిల్లలందరూ రెడీ అయిపోయారు, అంతా రెడీ అయిపోతారు. 25 ఇయర్స్ అంటారు కదా, 50 ఇయర్స్ టైం కూడా ఇంకా మంచిగా స్ట్రాంగ్ ఉంటుంది. పడిపోవడం ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఇయర్ చేద్దాం. సో చెప్పాలన్నా మరి మీరేం చేద్దాం అనుకుంటారు యూత్ కి, ఇప్పుడున్న పిల్లలకు, సొసైటీకి? ఇప్పుడు రాబోయే కాలము పిల్లలు ఈ దైవభక్తికి అనేది ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే దైవభక్తి అనే దాని మీద ఉంటేనే జీవితం అనేది మారుతుంది. దేవుడు అనేది ఒక జీవితం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయితే పెద్దగైన తరం కూడా ఎప్పుడు గుర్తుపుట్టుకొని ముందుకు పోతూ ఉంటాం. అది మెయిన్ బేస్. అది చిన్నప్పటి నుంచి మనకు పెద్దలు కూడా భగవంతుని స్మరణలో పోతూ ఉన్న కొద్దీ దీంట్లో ఉన్న మహిమతోటి నాకే ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఆ విధంగా యూత్ కూడా ఆ విధంగా చేసుకుంటూ పోతే చాలా. ఒక్కటి చెప్పండి అన్న, ఈ రోజు ఇంత ఎదుగుదానికి కారణం నేను ఇవన్నీ తీసుకుపోవడమే. గ్రేట్ గ్రేట్ అన్న. వినాయకుని వాస్తవము. ఈ రోజు మనము ఎక్కడో ఉండే పొజిషన్ ఈ రోజు దాకా తీసుకొచ్చాం అంటే ఆ భగవంతుని నీళ్ళనే గ్రోత్. ఓకే. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్. మళ్ళీ కలుద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మాతాకి చౌకీ కూడా ఉందన్నమాట. ఎప్పుడన్నా సండే రోజా? సండే రోజు నైట్ జాగారం ఉంటుంది మాతాకి చౌకీ. సో ఆ పోస్టర్ కూడా నేనైతే పెడతాను ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. అట్లనే అన్నదానం వచ్చేసి వెడ్నెస్డే. సో మన వెనస్డే ఆఫ్టర్నూన్ మన బప్పా డే రోజు అయితే ఉందన్నమాట. తప్పకుండా అందరు రావాలి అండ్ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. మీ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదములు. వన్స్ అగైన్ జై బోలో దుర్గా మాతాకి జై, భవానీ జై, శ్రీరామ్ హర హర శంభో, జై బజరంగ్ బలి. థ్యాంక్ యూ అన్న. మీరు కోల్కతా పోతున్నారు అని తెలిసింది. థ్యాంక్ యూ అన్న, కలుద్దాం మళ్ళీ. మన హైదరాబాద్ ని చాలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. మీకు చాలా మంది ఫ్యాన్స్, వీళ్ళందరూ మీకోసం వచ్చింది. అంతేనా? హాయ్ 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 మీ అందరికీ హాయ్. అందరూ సార్ జై శ్రీరామ్ అనూరి. జై శ్రీరామ్. అయ్యగారు నమస్కారం. నమస్కారం. నవరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా. చెప్పండి అయ్యగారు, మన నవరాత్రి గురించి చెప్పండి. తప్పకుండా.
ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారు అనగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, మహాలక్ష్మి, మహంకాళి, మహాసరస్వతి అనగా త్రిమూర్తులుగా దేవతలుగా మనకు ఏర్పడించారు. అదే విధముగా మనము చేసుకునేటువంటి దేవి శరన్నవరాత్రిలో ఎంతో వైభవముగా ఆచరించేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ నవరాత్రులు అమ్మవారు రాక్షసులను సంహరించడకై 9 అవతారులుగా ఉద్భవించి మనకు అన్నీ కూడా సమత్కారం చేస్తూ ఉంటారు. కావున ఈ దేవి శరన్నవరాత్రిలో భాగంగా విశేషముగా సరస్వతీదేవిగా మూలా నక్షత్రమున, మహాచండీదేవిగా మహాచండీ యాగము, అలాగే ఒక్కొక్క దేవికి ఒక్కొక్క విశిష్టత. ఈరోజు ఎంతో కలకత్తాలో ఎంతో వైభవపేతముగా చేసేటువంటి దేవి శరన్నవరాత్రులు, అలాగే హైదరాబాద్లో మూసాపేట్ గ్రామంలో వేంచేసేటువంటి యంగ్స్టార్ యూత్ అసోసియేషన్ తరపున ఎంతో వైభవంగా 7 సంవత్సరాలుగా ఈ అమ్మవారి యొక్క దీక్షలు, అమ్మవారి యొక్క ఆరాధనలు ఎంతో వైభవంగా ఆచరిస్తూ ఉన్నాము. అలాగే తెలంగాణ సాంప్రదాయానికి సంబంధించినటువంటి విశేషముగా బతుకమ్మ సంబరాలు, అలా అమ్మవారి యొక్క విశేషాలు ఎందుకు అమ్మవార్లు అంతగా ఆచరించాలి అని అంటే సౌభాగ్యము, మనకు ఎంత సౌభాగ్యము ఉంటే అంత ఐశ్వర్యము ఉంటుంది. కావున ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు అంతా ఆరాధిస్తే మనకు మంచి సౌభాగ్యములు, సుఖ సంతోషాలుగా జీవిస్తూ అదే విధముగా పాడి పంటగా మనకు అన్ని సౌఖ్యముగా మనకు లభిస్తాయి. కావున దేవి శరన్నవరాత్రిలో భాగంగా అందరూ కూడా పరమ పవిత్రముగా అందరూ ఆరాధించాలని కోరుకుంటున్నాము. జై భవానీ, జై దుర్గా భవానీ. జై బోలో భవానీ మాతా కి జై. జై బోలో భవానీ మాతా కి జై. జై శివాజీ. జై శివాజీ. జ్యోతిష్మత్యై నమః. ఓం కాళకాష్ఠాయై నమః. ఓం నిమేషికాయై నమః. ఓం ఊర్వశ్యై నమః. ఓం రాజ్యావన్యై నమః. ఓం శూభ్రాయై నమః. ఓం హంసావతారిణ్యై నమః. ఓం కపిలాయై నమః. ఓం కీలికాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం మల్లికాయై నమః. సో ప్రస్తుతానికైతే కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ. జై భవానీ అన్న. ఓం శూలవస్నాద నమః. ఓం కృపానికవస్నాద నమః. ఓం ధనుర్భ. ఓం బుద్ధబౌద్రాది విద్మదే నమః. ఓం ఆరోగ్యమస్తు ప్రమాత్రే నమః. అష్టైశ్వర్యై నమః. ఓం పరమేశ్వర బ్రహ్మాండరూపిస్తుతాది నమః. ఓం విరాజ నమః. ఓం వేదాంతరస్వరూపిణే నమః. ఓం వేదాంతర నమః. ఓం శ్రీరాజనాథాయ నమః. ఓం శ్రీమంగళాయ నమః. ఓం శ్రీరాజ సర్వస్యాస్తే సర్వస్య విద్యే సర్వమేవ దేనాప్నోతి సర్వం జయతే. క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే కాయేన వాచా మనసా ఇంద్రిః ఏవ బుద్ధిః ఆత్మనో వా ప్రకృతేః స్వభావాయేతి సమర్పయామి.
మాయకే तप्पर वाली థ్యాంక్స్ అందరికి. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్.